నెల్లూరు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇళ్లపై సీబీఐ దాడులకు దిగింది. నెల్లూరుతో పాటు హైదరాబాద్, బెంగళూరులోని ఆయన ఇళ్లలో ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. 2014లో తప్పుడు ధ్రువపత్రాలు చూపించి బ్యాంకుల నుంచి సుమారు 450 కోట్లు రుణం తీసుకుని ఇప్పటివరకు చెల్లించలేదని ఆయనపై ఆరోపణలున్నాయి. ఐఎఫ్సీఐ ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగింది. వాకాటి నారాయణ రెడ్డితో పాటు మరో 6 ఇళ్లలో సీబీఐ సోదాలు చేస్తోంది. వాకాటి ఇంట్లో ఉదయం నుంచి సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. సమాచారం మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలపై అప్డేట్స్ ఏంటి? వాకాటి ఇంట్లోనే ఉన్నట్టుగా సమాచారం. దేవి, ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కూడా సీబీఐ నెల్లూరులో ఉన్నటువంటి వేదాయపాలెం వద్ద ఉన్నటువంటి వాకాటి నారాయణ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంది. ఉదయం దాదాపుగా 12 మంది అధికారులు నెల్లూరుకు వచ్చిన తర్వాత వీరు ఎవరికి అనుమానం రాకుండా నెల్లూరులో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అద్దె వాహనాల్లో వీరు నేరుగా ఒకసారిగా ఇంటి వద్దకు రావడం, ఆ వెంటనే వీరు నేరుగా లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రూములంతా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే ఉదయాన్నే ఇంట్లో ఉన్నటువంటి వాకాటి నారాయణ రెడ్డి ఇవాళ మంత్రి నారాయణ కొడుకు సంబంధించినటువంటి చిన్న కర్మ కార్యక్రమం ఉండడంతో దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేయాల్సి ఉండగా ఒకసారిగా సిబిఐ అధికారులు ఇంట్లోకి రావడం, ఆయన సంబంధించినటువంటి సెల్ ఫోన్ కూడా వారు స్వాధీనం చేసుకుని ఉదయం నుంచి కూడా మొత్తం అంతా కూడా అన్ని గదుల్లో కూడా తనిఖీలు నిర్వహించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రికార్డులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం మీడియాలో ఈ విధంగా వాకాటి నారాయణ రెడ్డి మీద అయితే సిబిఐ దాడులు చేస్తుందన్నటువంటి వార్త రావడంతో ఒక్కసారిగా వాకాటి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా సిబిఐ ఇటు నెల్లూరుతో పాటు హైదరాబాద్ లోను అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి ఆయన కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే వాకాటి నారాయణ రెడ్డి గత 3 సంవత్సరాల కిందటే ఆయన తనకు దాదాపుగా 450 కోట్ల రూపాయల రుణాలు పలు బ్యాంకుల నుంచి కూడా తీసుకున్నట్లుగా సమాచారం ఉంది. అయితే అప్పట్లోనే దీనికి సంబంధించి పెద్ద ఆరోపణలు కూడా వచ్చి ఆయన బ్యాంకు ఈ 450 కోట్ల రుణాలు కూడా ఎగ్గొట్టారని, అయితే బ్యాంకు కూడా దీనికి సంబంధించి కూడా ఆయన అడ్రస్ కు నోటీసులు పంపించడం, ఆ తర్వాత అప్పట్లో పత్రికల్లో కూడా ఆయన వేలానికి సంబంధించినటువంటి ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగిందనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే రీసెంట్ గా గతంలో బ్యాంకులు ఇచ్చినటువంటి నోటీసులతో పాటు రీసెంట్ గా ఇటీవల 2014-2015 ఆర్థిక సంవత్సరంలో ఆయన దాదాపుగా 190 కోట్లు రుణాలు ఇప్పుడు ధృవీకరణ పత్రాలతో తీసుకున్నారనేటువంటి సమాచారాన్ని, దానికి సంబంధించినటువంటి ఫిర్యాదును కూడా సిబిఐకి ఇవ్వడం జరిగింది. దాంతో సిబిఐ ఒక్కసారి ఆయన మీద చీటింగ్ కేసు, అదేవిధంగా బ్యాంకును మోసం చేశారన్నటువంటి అభియోగాలతో ఆయన మీద ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఏకకాలంలో మొత్తం ప్రాథమికంగా పూర్తి స్థాయి సమాచారం తీసుకున్నటువంటి సిబిఐ అధికారులు అటు నెల్లూరుతో పాటు బెంగళూరు, హైదరాబాద్ లోని ఆయన కార్యాలయాల్లో కూడా తనిఖీ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏ సమాచారం కూడా లోపల నుంచి బయటకు రానివ్వకుండా అధికారులు చాలా రహస్యంగా. విజయ్, ఒక ఎమ్మెల్సీ మీద డిఫాల్టర్ గా ఆరోపణలు రావడంపై పార్టీ పరంగా ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? గతంలో వాకాటి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన స్థానిక సంస్థల అభ్యర్థిగా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి పార్టీలోకి చేరడం జరిగింది. అయితే ఈయన అభ్యర్థిత్వం ఖరారు చేసేటువంటి ముందు కూడా ఒక్కసారిగా ఈ వ్యవహారం కూడా తెర మీదకి వచ్చిందని చెప్పుకోవాలి. ఆయన బ్యాంకులకు డిఫాల్టర్ గా మారని కొంతమంది పార్టీ నాయకులు కూడా ఆయన మీద కొంత నర్మగర్భంగా ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అయితే పార్టీ కూడా దీన్ని పెద్దగా పట్టించుకోకుండా ఇది అంతర్గత వ్యవహారం కాబట్టి, వ్యక్తిగతంగా సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అది నేనే సరి చేసుకుంటానని చెప్పడంతో ఆయనకి నేరుగా తెలుగుదేశం పార్టీ తిరిగి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఖరారు చేయడం, ఆ తర్వాత మొన్న ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద 80 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అయితే ఒక్కసారిగా విజయం సాధించి ఆయన పార్టీలో కూడా కొంత కీలక నేతగా మారుతున్నటువంటి తరుణంలో, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా ఒక సమన్వయపరిచేటువంటి ఒక నాయకుడిగా కూడా గుర్తింపు పొందుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా సిబిఐ సోదాలు నిర్వహించడంతో పార్టీలో కూడా కొంత పార్టీ నాయకులు అదేవిధంగా పార్టీ కేడర్ లో కూడా కొంత కలవరం అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు పెద్ద ఎత్తున కూడా ఇంటి వద్దకు రావడం జరుగుతుంది. అయితే అందరూ కూడా ప్రధాన అనుచరులు ఎవరు కూడా లోపలికి వెళ్లేందుకు కూడా సాహసించడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోపలికి వెళ్తే కూడా వీరిని కూడా అదుపులోకి తీసుకుని ఏదైనా విచారిస్తారనేటువంటి భయం కూడా ఉందని చెప్పుకోవచ్చు.